మరి హృదయం కలవారు, మరి ఎలాంటి హృదయము, మరి పాపమైన హృదయం కలవారు, శాపగ్రస్తులై ఉండి మరి తిన్నని మార్గమును విడిచిపెట్టి బోయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని లేఖనాల్లో వ్రాయబడిందండి. కాబట్టి దాని ఫలితం ఏంటి? భయంకరమండి. పాపం యొక్క జీతం ఏంటి? మరణము. కాబట్టి పరిశుద్ధపరచుకొని పైనున్న వాటి అందే మనము లక్ష్యం ఉంచుకొని అత్యుత్తమైన జీవితాన్ని మనం ఏం చేయాలంటే, జీవించడానికి మన హృదయాలను మనం ఏం చేయాలంటే స్థిరపరచుకోవాలి, బలపరచుకోవాలి, మనం ధైర్యపరచుకోవాలి, దేవుని యందు మనము కడుగుకోవాలి. అట్టి కృప మనందరికీ దేవుడు మరి దయచేయును కాక. మరి పక్షిరాజు సిద్ధపాటు కలిగి ఉండాలండి. సిద్ధపాటు. పక్షిరాజు శత్రువుల నుండి వచ్చే దాడుల్ని తప్పించుకోవడానికి ఎప్పుడూ సిద్ధపడుతూ ఉంటుంది. మరి కనీసం ఆహారం తినేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని మరి దానికి తెలిసినప్పుడు రెక్కలంతా చాచుకొని అది శత్రు జాడలనంట పసికడతా ఉంటుందంటండి. శత్రు వేసే బాణాలకి మరి ఈరోజు మనం పసిగట్టగలుగుతున్నామా అండి? మన కుటుంబాన్ని విడగొట్టాలని, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి శత్రువు ఎన్నో మరి బాణాలను వేస్తున్నప్పుడు యోబు తన ఇంటికి ఎలాగైతే కంచె వేసుకున్నాడో, తన సమస్తానికి ఎలాగైతే కంచె వేసుకున్నాడో, ప్రార్థన కవచాన్ని ఎట్లయితే వేసుకున్నాడో, ఈరోజు నీవు నేను మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన కలిగిన సమస్తానికి కంచె వేయగలుగుతున్నామా? పక్షిరాజంట కంచె వేసుకుంటుందండి. మరి 1 పేతురు 5:8 చూసుకున్నట్లయితే మరి సాతాను ఏం చేస్తుంది? గర్జించు సింహం వలె తిరుగుతుందంట. ఏ వయస్సు వారికి తగిన ఉచ్చులు వారి కొరకు సిద్ధం చేసి వారిని ఆ ఉచ్చులోకి పడేయాలని ఆ సాతాను ఏం చేస్తుంది? ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ ఉచ్చులో పడిపోకుండా మనము తప్పించుకోపోవాలంటే మనం ఏం చేయాలంటే అప్రమత్తంగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచములు మనము ధరించుకోవాలి. తద్వారా మనము దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకోకుండా మనము ఉండగలము. కాబట్టి ఆ పక్షి రాజు ఏం చేస్తుంది? సిద్ధపరచుకుంటుందండి. తనకి తాను సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి సర్వాంగ కవచములను మనం ఏం చేయాలంటే ధరిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. సర్వాంగ కవచములు ధరించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది కదా. అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై మరి పిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చి సర్వాంగ కవచములను ఏం చేయాలంట? మనము ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12-17 మొత్తం మీరు అవన్నీ చూసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయంటే అది నడుమునకు సత్యమనే దట్టి మనము కట్టుకోవాలి. సత్యం ఉండాలండి. ఎప్పుడు అది నడుముకు గట్టిగా బిగించుకోవాలి. మనం పడిపోకుండా స్టేబుల్గా నడుము గట్టిగా ఉండాలంటే సత్యం అనే దాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి. అసత్యంలోనికి ఎప్పుడు వెళ్ళకుండా సత్యం మన నోటిలోండి ఎప్పుడు వచ్చేలాగా మనము సత్యం అనే దట్టిని మనము పట్టుకోవాలి. నీతి అను మైమరపు. ఎస్, నీతిమంతుడు 6 మార్లు పడిపోయినను మళ్ళీ తిరిగి లేచును అని వాక్యం సెలవిస్తుంది కదా. నీవు నీతిమంతుడుగా ఉండాలంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు అని తెలిసినప్పుడు నీవు నీ నీతిని పడిపోకుండా నువ్వు ఎలాగుండాలంటే నీతి అను మైమరుపు నువ్వు ధరించుకోవాలి. పాదములకు ఏం చేయాలంట? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకోవాలంటండి. మళ్ళీ లేటెస్ట్ చెప్పులు వేసుకోవడం కాదు, శాండిల్స్ వేసుకోవడం కాదు, అందరికీ కనపడేలాగా హీల్స్ వేసుకోవడం కాదండి. సిద్ధ మనస్సు. ఏది ఎప్పుడైనా కూడా మన మనస్సు సిద్ధముగా ఉండాలి. దేనికి? పాదములకు మరి సమాధానం ఉండాలంట. ఎక్కడ నడుస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా నీ జీవితంలో నువ్వు నడుస్తున్న ప్రతి ప్లేస్లో ఏముండాలి? సమాధానము కలిగి ఉండాలి, సువార్త ఉండాలి. అలాంటివి నీ కాళ్ళకి జోడులుగా ఉండాలి, చెప్పులుగా ఉంచుకోవాలి. నువ్వు వేసుకునే బట్టల్ని బట్టి, నువ్వు వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి, నువ్వు వేసుకునే కాళ్ళని బట్టి, నువ్వు వేసుకునే చెప్పుల్ని బట్టి కాదండి. దేవుడిచ్చే మరి సిద్ధ మనస్సును బట్టి నీకు అట్రాక్షన్ రావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమను డాలు పట్టుకోవాలంట. సాతాను మనల్ని ఎదిరించినప్పుడు వచ్చినప్పుడు నీ దగ్గర ఏ డాలుంది? విశ్వాసం ఉందా? ఎస్, దేవుడు రక్షించబల సమర్థుడు, నా తోడు ఉన్నాడు, దేవుడు, యుద్ధము యెహోవాదే అని ఆ డాలుని పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నామా? విశ్వాసం అనే డాల్ ఉండాలంట. విశ్వాసములు ఎప్పుడు మనం పడిపోకూడదు. నిరీక్షణకు ఆధారమైన దేవుడు, ఏమీ లేని సమయంలో ప్రతి ఒక్కటి సృష్టించిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని
విశ్వాసం మనకు ఉండాలి. రక్షణయను శిరస్థానము కలిగి ఉండాలంట. మన రక్షణని మనం పోగొట్టుకోకూడదండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని మన రక్షణని మనం పాడు చేసుకోకుండా దేవుని వెంబడించే వారిగా ఉండాలి. మరి ఆరోదుగా చూసుకున్నట్లయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మన దగ్గర ఉండాలండి. వాక్యము 2 అంచుల ఖడ్గం అని ఉంది కదా, అది ఎవరినైనా కట్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి వాక్యము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో, వాక్యం అనే అభిషేకం నీలో ఉంటుందో, ఆ వాక్యం వినుతున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మరి నీ మీద పంపిస్తున్నాడో దాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి. కాబట్టి సర్వాంగ కవచములలో ప్రతి ఒక్కటి మనము మరి ధరించుకుంటూ మనము వెళ్ళాలి. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఆ గాలిని మనము తోసుకుంటూ వెళ్ళి ఆ పక్షిరాజు ఎలాగైతే వెళ్తుందో దాని సిద్ధపాటుతో ఉండి మనము కూడా ఈ సర్వాంగ కవచములు ధరించుకొని దేనికోసం సిద్ధపడాలండి? పక్షిరాజు దేనికోసం సిద్ధపడుతుంది? తన యవ్వనం కోసం సిద్ధపడుతుంది, తన బిడ్డల రక్షణ కోసం సిద్ధపడుతుంది, తన మళ్ళీ నూతన యవ్వనము నూతన బలం కోసం సిద్ధపడుతుంది. మరి మనము దేనికోసం సిద్ధపడాలంటే మరి రోమ 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే సువార్త ప్రకటించుటకు సిద్ధపడమని వాక్యం సెలవిస్తుంది. ఎస్, సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడైనా సిద్ధముగా ఉండాలి. వాక్యం చెప్పమంటే చాలా మంది అంటారు, అబ్బా నేను ప్రిపేర్ లేని సిస్టర్ అంటారు. పాటన్నా పాడంటే ఆగండి సిస్టర్ నేను ఇప్పుడే బుక్ చూడాలి అంటారు. ప్రేయర్ చేయండి అమ్మా అంటే ఆగండి అంటారు. దేంట్లో ఆగాలండి? క్రైస్తవులుగా పుట్టి క్రైస్తవులుగా పెరుగుతూ ఇన్ని రోజులు నువ్వు దేవునితో సహవాసం చేసుకుంటుంటే నీకు టైం ఎందుకు? ఎప్పుడైనా సరే యుద్ధమునకు వెళ్తున్నప్పుడు అన్నీ ఏముండాలి? మన దగ్గర రెడీగా ఉండాలి. ఇక్కడి నుంచోని ప్రేయర్ చేయమంటే దేవుని సన్నిధిలో అభిషేకము పొందుకున్న బిడ్డల వలె మనం ఇతరుల కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. అభిషేకం నీతో ఉంటది కాబట్టి నువ్వు ఎప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధముగా ఉండాలి. ఆలయంలోనికి వెళ్దాము రండి అన్నప్పుడు మరి కీర్తనల గ్రంథంలో అక్కడ అంట సంతోషిస్తున్నారంట, అందరూ ఆనందంగా ఉన్నారంట. రండి దేవాలయానికి వెళ్దామంటే మరి మనం ఎంతమంది సంతోషంగా ఉన్నామండి? దేవుని సన్నిధిలో కనబడాలి. ఈరోజు నేను మొదటి నుంచి ఆఖరి వరకు నేనే కనపడాలి, దేవుడు రాకముందే నేను ఉండాలి అని ఎంతమంది మనల్ని మనం సమర్పించుకుంటున్నామండి? ఆలోచించుకుందామా నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు ఈరోజు ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు, వాగ్దాన ప్రకారం మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు పక్షిరాజు గురించి ఈరోజు మాట్లాడుతా మనల్ని గద్దించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజు కూడా నువ్వు మరి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే ఉగ్రత దినమునందు మరి ఆ మరణకరమైన నరకములో మనం పడవేయబడతాము. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించుకుందామా? మరి 1 పేతురు 3:16 వచనం చూసుకున్నట్లయితే హేతువు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పుటకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలండి, సిద్ధపడాలి, సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరికి మనము కొట్లాడే పెట్టేవారిలా కాకుండా ఇద్దరిని చూసే సమాధానపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలండి. మన రాజ్యం ఇది కాదు, మనది పరలోక రాజ్యము. అక్కడ నీవు నేను నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనం దేవుణ్ణి స్తుతి గానాలతో మరి ఆ రోజు దూతలు ఎలాగైతే మరి స్తుతిస్తున్నారు, నీవు నేను కూడా అక్కడ స్తుతించాలి అనుకుంటే కనుక మనం ప్రభు రాకడ తొందరలోనే ఉందని మనం తెలుసుకోవాలి. అందరూ అంటా ఉంటారు 2000 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు వస్తాడు, అసలు ఉన్నాడా దేవుడు అంటాడు. లేదండి, మనకు ఆధారం ఆయనే అన్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం నమ్మాలి. ఆయన వస్తాడు, మేఘారూరుడే మనల్ని తీసుకెళ్తాడని మనము నమ్మి మనము వేచి ఉండాలి. కాబట్టి ప్రభు రాకడ కోసం మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. మరి పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండాలి అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో చెబుతుంది. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మన వస్త్రములు ఎలాగుండాలండి? మంచి వస్త్రములు నీట్గా తయారుండి మనల్ని మనం అలంకరించుకొని మరి నీట్గా డీసెంట్గా చక్కగా అందంగా మరి అన్నిటిలో మనము ఉండాలి. కాబట్టి పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండాలి. మరి ప్రతి సత్కార్యము చేయుటకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ఏంటంట? సత్కార్యము, మంచి కార్యము కదా. ఎంతమంది మేలు చేస్తున్నామండి? ఒకడు బాగుపడుతుంటే వాడిని నాశనం చేయాలని అనుకుంటాం, ఒకడు పైకి ఎదుగుతున్నాడంటే కాళ్ళతో కిందకి పడేయాలనుకుంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు సత్కార్యము చేయుటకు మిమ్మల్ని మీరు
సిద్ధపరచుకోండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము సిద్ధపడి ఉండాలి. ఎట్లా అంటే పక్షిరాజు ఎలాగైతే సిద్ధపడి ఉందో, తన జీవితానికి తన పిల్లల కోసం సిద్ధపాటు ఎలాగ చేసుకుందో, తన శరీరాన్ని నలగొట్టుకుంటూ తన నూతన యవ్వనం కోసం ఎలాగైతే ఎదురు చూస్తుందో, మనము కూడా సర్వాంగ కవచములు ధరించుకొని దేవుని కోసం ఏం చేయాలి? సిద్ధపడుతూ ఉండాలి. ఎస్ ప్రియనేస్తమ్మ, కృపాకాలం గడిచిపోతున్నప్పుడు, ప్రభు రాకడ సమీపమవుతున్నప్పుడు, ఆయన రాకడ ఎప్పుడో మరి మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. మరి పక్షిరాజులు ఇంకొక లక్షణం చూసుకున్నట్లయితే పవిత్రత అండి. అది ఆడపక్షి అయితే గనక మగ పక్షినంట తొందరగా చేరనీయదంటండి. అనేక పరీక్షలకు గురి చేసుకుంటూ కాలం వేచి చూచి ఆ మగపక్షి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు తన భర్తగా అది యాక్సెప్ట్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుందంటండి. మరి పిల్లల్ని చూసే విషయంలో కూడా, బాధ్యతలు మరి చూసుకునే విషయంలో కూడా అది సమానంగా పంచుకుంటుందంట. మరి రాత్రి ఆడపక్షి గూడును పొదిగితే మార్నింగ్ అంట మగ పక్షి ఆ గుడ్లను ఏం చేస్తుందంట? పొదుగుతూ ఉంటుందంటే. ఈరోజు భార్యాభర్తలుగా ఉన్న ఎంతమంది సమానంగా పంచుకుంటున్నారండి? మ్యాన్ ఈగో కదా, మనిషి ఏంటి మరి అంటూ ఉంటారు, నువ్వే చెయ్యాలి, లేడీస్ని నువ్వే చెయ్యాలంటారు. కానీ మరి పెళ్ళయి మరి ఒక స్త్రీ కనుక చనిపోతే పురుషుడు వెంటనే పెళ్లి చేసేసుకుంటాడండి. కానీ స్త్రీలు మాత్రం అలాంటి ఆలోచనలు కూడా ఏమి లేకుండా తన బిడ్డల్ని వారి సొంతంగా మరి కష్టపడి పెంచుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా కూడా ముందుకు కొనసాగిస్తూ ఉంటారండి. పక్షిరాజంట తన పవిత్రతని కోల్పోవట్లేదంటండి. మరి ఇంకొక మనిషితో తన ఆలోచన చేసే ముందు తనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అన్ని టెస్ట్ చేసి అది దానితో సాంగత్యం చేస్తుందంట. కాబట్టి మరి ఆ పక్షులు రెండు కూడా రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసేవిగా ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో మన బిడ్డల విషయాల్లో మరి ఇద్దరము మరి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? కొంతమంది ఇళ్ళలో అయితే ఓన్లీ భార్యనే చేస్తుంది, కొంతమంది అయితే భర్తే చేస్తూ ఉంటాడు. విసిగిపోయి ఉంటారు, ఎప్పుడు విడాకులు తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే మారు మనసు పొందుతుంటావా? నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు అంటున్నాడు, పక్షిరాజుతో ఈరోజు నీతో మాట్లాడిస్తున్నాను కదా, మరి తన గూడిని చెదిరిపోకుండా, తన పిల్లలు చెదిరిపోకుండా వారిద్దరూ కలిసి రెస్పాన్సిబిలిటీస్ని పంచుకుంటున్నారే. ఈరోజు మరి నీ పిల్లల విషయంలో మరి నువ్వెలా రెస్పాన్సిబిలిటీస్ని పంచుకుంటున్నావని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రెండింటిలో ఏ పక్షి ముందు చనిపోయినా మరి మిగిలిన పక్షి ఆ పావురము తన జీవిత కాలం అంతా వేరొక పక్షితో ఏం చేయదంట? జత కట్టదు. చూసారండి, ఆ పక్షి మనకి పాఠాలు నేర్పుతుందండి, పాఠాలు, జీవిత సత్యాలు నేర్పుతుంది. ఈరోజైతే ఎంతమంది ఈరోజే డైవర్స్ తీసుకొని రేపే పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు కదా. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఒకరి పట్ల ఒకరి గౌరవం లేకుండా పోతున్నాయి. ఎస్, మనుషులు మారిపోతున్నారు, కాలాలు మారిపోతున్నాయి, మనస్తత్వాలు మారిపోతున్నాయి, ప్రతి ఒక్కటి మారిపోతున్న సమాజంలో ఈరోజు పక్షిరాజు మనకి నేర్పిస్తున్నాడండి. పిల్లల విషయంలో మరి మనము జాగ్రత్తగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల విషయంలో మరి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మరి మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడైన దావీదు రాసిన కీర్తనల 93వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పటికైనా సరే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అంట. చూసారండి, మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని మందిరములో మనము అనుకూలములుగా ఉంటామంట. ఆ మందిరములో మనము మరి నివాసము చేయాలంటే మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలి. మందిరం అంటే ఏంటో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా కదా. నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను అంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త సుమా. ఆయనే పాడు చేయాల్సి వస్తే కనుక ఇక విడిపించేది ఎవరండి మనల్ని కదా. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. ప్రియనేస్తమా, మరి కాలం గతించిపోతుంది, కృపాకాలం గడిచిపోతుంది, ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ ఎప్పుడో మనకి తెలియట్లేదు. కాబట్టి మన జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి.
మన జీవితాల్ని, మన శరీరాన్ని, ప్రతి ఒక్క దాన్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మనం ముందుకెళ్తే దేవుడు మనకి ధన్యత, కృపని దయచేసేవాడిగా ఉన్నాడు. మరి ఇంకొక లక్షణం చూసుకున్నట్లయితే పక్షిరాజు మరణాన్ని చూసుకుంటున్నాం మనం. పక్షిరాజు తాను ఎప్పుడు మరణిస్తుందో దానిని గ్రహించగలిగే జ్ఞానము దానికి దేవుడిచ్చాడండి. అది ఎప్పుడు మరణిస్తుందో, సమయం సమీపిస్తున్నప్పుడు మరి ఇందాక చెప్పినట్లు అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎత్తైన శిఖరానికి చేరుకొని సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూనే మరి ప్రాణం విడుస్తుందంట. అది ఎంతసేపైనా సరే అలాగే సూర్యుని వైపు రెప్పవాల్చకుండా చూస్తుంది. మరణ సమయంలోనే కాదండి, తన జీవిత కాలంలో ఎప్పుడైనా నేరుగా సూర్యుని చూడగలిగింది ఏదైనా పక్షి ఉందంటే అది పక్షిరాజు ఒక్కటేనండి. అంత శక్తి కలిగినది. మరి అలుముకున్న సందర్భాల్లో కూడా అది సూర్యుడిని చూసుకుంటూ ఎదురుగా వెళ్తుంది. కాబట్టి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో అటువైపే తన మరి పయనాన్ని సాగిస్తుంది. మబ్బుల్ని దాటుకొని ఛేదించుకుంటూ సూర్యుడి ప్రకాశించే ఆ వెలుగులోనికి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే చేరుకుంటుంది. చివరికి మరణాన్ని కూడా సూర్యుడిని చూస్తూనే చివరి శ్వాస విడిచిపెడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా శోధనలు మరి కారు మబ్బుల్లాగా మనల్ని వేధిస్తున్నప్పుడు, కమ్ముతున్నప్పుడు మనము కూడా కృంగిపోకుండా నీతి సూర్యుడైన ప్రభు వైపు చూస్తే ఆయన కృపలో ఆ కారు మబ్బులు దాటుకొని మరింత సమీపముగా మనము సాగిపోయే వారిగా ఉన్నాము. మరణ సమయం వరకు కూడా నీతి సూర్యుడైన యేసయ్యను మనము చూడగలిగి ఉండాలండి కదా. నీతి సూర్య తేజమామా యేసయ్యా, జ్యోతిరత్న రాజమామా మెస్సయ్యా, ఓ త్యాగమూర్తి పరమాదేవుడా, స్తోత్రార్హుడా నిన్ను మరువాలేనయ్యా. ఆయన త్యాగమూర్తి అండి. తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసిన దేవుణ్ణి చూసుకుంటూ మన జీవితాన్ని మనము ముగించేవారిగా ఉండాలి. కాబట్టి పక్షిరాజు ఎలాగైతే తన మరణానికి సిద్ధమవుతుందో, తనని తను ప్రిపేర్ చేసుకుంటుందో, మనకు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము కూడా ఆ మరణానికి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలండి. మనకి దేవుడిచ్చిన ప్రతి ఒక్క ప్రామిస్ని మనం ఫుల్ఫిల్ చేయలేరు. ప్రతి రెస్పాన్సిబిలిటీ, ప్రతి నిబంధనని, ప్రతి కట్టుబాటుని మనం చేసుకుంటూ వెళ్తే కనుక దేవుడు మనకి తోడే ఉండునుగాక. మరి ఇంకొక లక్షణం చూసుకున్నట్లయితే త్యాగముతో కూడిన పక్షిరాజు అండి. త్యాగం. ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాదం గురించి మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్గా మరి చాలామంది దైవజనులు చెప్పుకుంటూ వెళ్తారు. ఒక పక్షిరాజు అంట ఆ శిఖరం పైన కాలిపోయి ఉందంట. అరే అని వాళ్ళు తవ్వుతున్నారంట పక్షిరాజుని. మరి తీస్తున్నప్పుడు అనుకుంటున్నారంట వారందరూ, ఎందుకు ఇది పిచ్చిది పక్షిరాజు ఎగరలేకపోయింది ఎందుకు? మంటలు వస్తున్నప్పుడు అది ఎగిరిపోవాలి కదా, దానికి తెలుసు కదా ఎగరాలి అని అనుకుంటున్నప్పుడు ఆ రెక్కలు తీస్తే అంట దాని కింద ఏమున్నాయండి? దాని పిల్లలు ఉన్నాయండి. పిల్లలు ఉన్నాయి. చూసారా? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అసలు ఎందుకు ఇలా ఉంది అంటే ఆ కింద పిల్లలు ఉన్నారంట. ఆ పక్షిరాజు తన పిల్లల కోసము తానే బలిగా చనిపోయిందండి. కాలిపోయింది, సమాధి చేయబడింది. కాబట్టి మరి అలాంటి రెక్కల నీడ తన పిల్లలకి ఆశ్రయం ఉన్నప్పుడు మరి నేను దేవుని చేతిలో మరి నాటబడిన బిడ్డలమైనప్పుడు, మరి తన చేతిలో మనల్ని రక్షించుకున్నప్పుడు, నీకు నాకు జీవంపు పోసిన దేవుడు, తన చేతితో మనల్ని సృష్టించిన దేవుడు మన కోసం మరణించి తన చేతులు చాచి రెక్కలు చాపి మనం ఆయన కింద ఆశ్రయమయ్యి ఏమేడండి? ఆయనే మన కోసం బలిగా మరణించాడండి. పక్షిరాజు మరణాన్ని, యేసుక్రీస్తు మరణాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి. నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉండడానికి ఆయన సజీవ యాగముగా ఆయన సిలువలో మరి ఆ యెరూషలేము వీధుల్లో ఆ యాత్ర మరి చూసుకున్నప్పుడు ఎంత దయనీయంగా ఉందండి. 39 కొరడా దెబ్బలతో ఆ యాత్రను మరి కొనసాగించినప్పుడు, ఆ భారమైన సిలువను మరి భరించినప్పుడు దేవుడు ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు మరి సిలువ మీద ఆయన పడిపోతూ గొల్గొతాకు ఆ యాత్రను ఒక్కసారి మనము ఆలోచిస్తే గనక, ఊహించుకుంటే గంట ఎంత దయనీయమైన స్థితి అండి కదా. మరి అలాంటి దేవుడు మన కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించాడండి. ఆయన దేహమంతా రక్తసిద్ధమై ఏరులు పారిందండి. మరి అలాంటి దేవుణ్ణి మనం ఈరోజు మరి ఎలా మనం ఆరాధిస్తున్నాము, ఎలా పూజిస్తున్నాము? ఏ రోజైనా ఆలోచించుకున్నామా అండి? సిలువలో
తన జీవితాన్ని మరి దేవుడు ముగించుకొని మన కోసం క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించేశాడు కదా. రక్తదారులు ఏరులై ప్రవహించిందంటండి. అది తలుచుకుంటేనే మనకి కన్నీళ్లు ఆగవు కదా. మరి ఆయన చేసిన శిలోమ్రాను పైన ఆ త్యాగాన్ని మనం ఈరోజు కూడా గుర్తు చేసుకుంటూ, ఈ పక్షిరాజును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా దేవుని దగ్గరికి చేరాలి. ఎందుకంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకి దేవుడిచ్చాడు. కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లేఖనాలు వ్రాయబడి ఉన్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అని రాయబడింది. కాబట్టి ఇంత చేసిన ఆయన కొరకు మరి మనం ఏమి ఇవ్వగలమండి? మన బ్రతుకుని సమర్పించుకోగలము. మన హృదయాన్ని, మరి మన శరీర ప్రాణ ఆత్మల్ని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. మరి ఆయన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన బలియాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు తన జీవితంలో మన కోసం ఏమి చేశాడో మనం అర్థం చేసుకుంటే కనుక మన జీవితానికి ఒక అర్థం చేయడానికి ఆయన మన కోసం వచ్చాడని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పక్షిరాజు మరి మనకి నేర్పించింది ఏంటంటే తన త్యాగాన్ని నేర్పించింది. పక్షిరాజు తన మరణం గురించి నేర్పించింది, తన సిద్ధపాటు గురించి నేర్పించింది. మరి సర్వాంగ కవచములు ధరించుకొని యుద్ధానికి ఎలాగెళ్లాలో మరి ఆ పక్షిరాజు నేర్పించింది. మరి పక్షిరాజు దృష్టి మనం ఈరోజు నేర్చుకున్నాము. మరి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఎదురీద్దాలో మనం ఈరోజు నేర్చుకున్నాము. మరి నూతన జన్మ ఎలా పొందుకోవాలో కూడా మనము నేర్చుకున్నాం. మరి మొదటిగా తన గూడు ఎలాగా మరి నిర్మించుకుందో నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు పక్షిరాజు మరి లక్షణాలన్నీ మనము నేర్చుకున్న మనము ఈరోజు పక్షిరాజు వలె మరి మన యవ్వనాన్ని మనం కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, సమస్యల గుండా ఎదురు వెళ్తున్నప్పుడు మరి దేవుడే మనకు ఆశ్రయం, ఆయన రెక్కల నీడనే మనకి మరి ఆశ్రయం ఉందని మనం తెలుసుకున్నప్పుడు మన దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక కదా. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రార్థించుకుందామండి. అవునైనా ప్రభా, పక్షిరాజు ద్వారానైనా మీరు మాతో మాట్లాడారనైనా నీకు వేలాది స్తోత్రములైనా ప్రభా. సిద్ధపాటు మనస్సును మాకు కలుగచేయండి నైనా ప్రభా. నాయనా మాలోని అతిక్రమములు తీసివేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. మా దృష్టి ఎలాగుందో ప్రభా నైనా మేము తెలుసుకొని నడుచుకునే హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాము నైనా. మా ఆలోచన, మా తలంపుల్ని శుద్ధీకరించమని అడుగుతున్నాము నైనా. సిద్ధపాటు కలిగి నడిచే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము నైనా. సాతాను గర్జించి సింహం వల్లే తిరుగుతున్నప్పుడు సర్వాంగ కవచములు ధరించుకొని దాన్ని పోరాడే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. సాతాను నీ పాదాల క్రింద చితక్కొట్టిన దేవా నీకే స్తోత్రాలు నైనా. నాయన మృతిని గెలిచిన దేవుడవు నాయన, మృత్యుంజయుడవు నాయన, మహాగణుడవు నాయన, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో బిడ్డలందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం. ఈ లక్షణాలన్నీ మా జీవితంలో ప్రభా నాయన మేము అలవాటు చేసుకునే కృపని మాకు దయచేయమని ప్రభా. విన్న బిడ్డలందరికీ దినదీవెనలు ప్రభా నాయన మీరే కుమ్మరించమని ప్రభా. నూతన అభిషేకముతో నింపమని, నూతన ఆత్మతో నింపమని ప్రభా. పరిశుద్ధాత్మ కార్యములు వారి జీవితంలో ప్రభా నాయన మీరు జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం నీ నామానే హెచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్.